ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 1:45 తర్వాత జరగబోయే విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఈ రోజు మధ్యాహ్నం 1:45 శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 తర్వాత జరగబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూస్తారు, ఎటువంటి దేవతారాధన ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీరు వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, కుల వృత్తులు చేసేవారైనా, వ్యవసాయం చేసేవారైనా, ఇలా ఎవరైనా సరే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ధైర్యాన్ని వదిలిపెట్టకుండా ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఈ రోజు 1:45 తర్వాత షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. బంధువులకి కానీ, స్నేహితులకి కానీ సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించేటటువంటి వార్తను మీరు వినబోతున్నారు. వారు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. అయితే వారిని ఆ సమస్య నుండి బయటకు పడవేయమని మనస్ఫూర్తిగా శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ బోలా శంకరుడు మీరు కోరిన కోరికను తీర్చి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి వారిని బయటకి తీసుకుని వస్తాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వసూలు కాని డబ్బులు వసూలు చేయగలుగుతారు. అంటే మీరు ఇదివరకు చాలా సార్లు ఆ డబ్బులు వసూలు చేసుకోవటానికి ప్రయత్నం చేశారు, కానీ వసూలు కాలేకపోయాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు మీ యొక్క వృత్తి జీవితంలో ఎక్కువగా లభిస్తుంది. అంటే మీరు ఏ పని చేస్తున్నవారైనా వారి సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. కాబట్టి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అలాగే మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా, గణపతిని ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఎన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.